ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు స్తోత్రములు తెలియజేయుచున్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీయు మీ యొక్క మహాకృపలో, మీ యొక్క సురక్షితమైనటువంటి రెక్కల క్రింద మమ్మల్నందరినీ కూడా కాచి కాపాడినందుకు వందనములు తెలియజేయచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క పాద సన్నిధిలోనికి మేము విజ్ఞాపనం చేయుచుండగా మీ సహాయంను దయచేయండి తండ్రి. ఈ యొక్క సమయమందు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలో ఉన్న సంగతులను గూర్చి ఆలోచన చేయవలసి ఉంటుండగా మీరే నాతో ఉండి నడిపించండి. నోటికి నోటిగాను మాటకు మాటగాను ఉండి మీ సహాయం ద్వారా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి వినగలిగేటటువంటి మనసును, అర్థం చేసుకోగలిగేటటువంటి హృదయ ఆలోచనలను దయచేయండి. చక్కగా వినటానికి చెవులకు కావలసినటువంటి వినికిడిని దయచేయండి. ఆ యొక్క మాటలు గ్రహించుటకు నూతనమైన హృదయంను దయచేయమని కోరుకుంటున్నాం. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట వాక్యానుసారమైనదిగా ఉండులాగున మీ సహాయంను దయచేయండి. ఈ యొక్క సమయంలో సందేశంలోనికి ప్రవేశింపటానికి ముందుగా తండ్రి, మీ యొక్క సన్నిధిలోనికి విజ్ఞాపనం చేయుచుండగా మీరే సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశములను మనము నేర్చుకోవటం అనేది జరిగింది. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు అనేకమైనటువంటి విషయాలను నేర్చుకోవటం అనేది జరిగింది. ఈ యొక్క సమయంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కనైన సమయమందు దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా మనము వింటూ, దేవుని యొక్క మాటలు ఆ విధముగా ఉన్నాయా లేవా, నేను చెబుతున్నటువంటి ప్రతి మాట నా ఆలోచన మేరకు వస్తున్న మాట లేదు అనుకుంటే, వాక్యంలో దేవుడు వ్రాయించినటువంటి మాటనే నేను మాట్లాడగలుగుతున్నానా లేదా అని వింటున్నటువంటి ప్రతి ఒక్కరును కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని యొక్క వాక్యమును వినవలసినదిగా సమయమును మీకు నేను అప్పగిస్తా ఉన్నాను. మాట్లాడవలసినటువంటి బాధ్యత నాది. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను వింటూ, ఆ మాటలు వాక్యానుసారమైనవా కావా అని పరిశీలన చేయగలుగుతూ వినేటటువంటి బాధ్యత వింటున్నటువంటి మీ అందరిది. చెప్పే బాధ్యత నాది. నేను చెబుతున్నప్పుడు ఆ మాటలు వినగలిగేటటువంటి బాధ్యత మీది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కని అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతలు, వందనములు తెలుపుతూ, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి గడిచినటువంటి 2-3 రోజులలో ఒక అంశముగా ఒక సందేశాన్ని మనము నేర్చుకోవటం అనేది జరిగింది. అదేమిటి అనంటే, విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా అనే పాఠ్యాంశములను మనము 2 భాగములుగా నేర్చుకోవటం అనేది జరిగింది. 2 భాగాలుగా మనము వినటము, గ్రహించటము, ఆలోచించటము, పరిశీలన చేయటము అనేటటువంటి సంగతులు మనం చూసాం. దానిని పురస్కరించుకుని మరలా కృపా సందేశములలోనే 3వ భాగంగా ఈరోజు మనం నేర్చుకుందాం. 3వ భాగం. 2 భాగములను గూర్చి మనం నేర్చుకున్నాం. 2 భాగాలలో చాలా అద్భుతమైనటువంటి విషయములను, అనేకమైన సంగతులను మనము ఆలోచన చేయటం అనేది జరిగింది. అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవటం అనేది జరిగింది. వినటము అనేది జరిగింది.
అయితే మరలా ఈరోజు మనం నేర్చుకునేది ఏమిటంటే, విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా? అదే టైటిల్, అదే అంశం, దానికి సంబంధించినటువంటి సందేశమే. కానీ ఇది మూడవ భాగం. 2 భాగములలో మనము కొన్ని విషయాలను గూర్చి ఆలోచించటం అనేది జరిగింది ఇది వరకు. నేటికి ఇది మనము మూడవ భాగంగా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మూడవ భాగంలో మనము మరికొన్ని సంగతులను గూర్చి ఆలోచిద్దాం. గడిచినటువంటి రెండవ భాగంలో కానీ, మొదటి భాగంలో కానీ కొన్ని సంఘటనలను గూర్చి, కొన్ని విషయములను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కోసం వ్రాయించినటువంటి మాటలలో కొన్ని సంగతులు మనము చూడటం అనేది జరిగింది. వాటిని మనము వినటము, నేర్చుకోవటము, గ్రహించటము, పరిశీలన చేయటము, పరిశోధించటము, ఆలోచించటము, ఈ కోణంలో మనము వాక్యమును జాగ్రత్తగా చదువుచు ఆలోచించటం అనేది జరిగింది. ఆ కోణంలోనే మొదటి 2 భాగంలో పాఠ్యాంశాలు మనము నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సమయమందు విశ్వాసులు పరిశుద్ధంగా బ్రతకవలసిన అవసరత లేదా అనే టైటిల్‌లోనే, ఈ పాఠ్యాంశంలోనే ఇది మూడవ భాగముగా మీరు రాసుకోవాలి. ఎన్నవ భాగం? మూడవ భాగం. 2 భాగములు మనం నేర్చుకున్నాం. 2 భాగములలో కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఇప్పుడు మూడవ భాగంలో కూడా మరికొన్ని సంగతులను మనం నేర్చుకుందాం. అయితే వాస్తవానికి మనం ఆలోచించినప్పుడు విశ్వాసులైనటువంటి వారు పరిశుద్ధముగా బ్రతకవలసినటువంటి అవసరత లేదా అనంటే, మీకు ఆ 2 పాఠ్యాంశములు అర్థమైతే గనుక, ఆ 2 పాఠ్యాంశములు మీరు విన్నవారైతే గనుక, ఈ మూడవ పాఠ్యాంశంలో మరికొన్ని సంగతులు మీకు అర్థమయ్యే అవకాశం అనేది ఉంది. విననటువంటి వారికి కొత్తగా అనిపించిన లేదా వింతగా అనిపించినప్పటికీ, 2 పాఠ్యాంశములు విన్నటువంటి వారికైతే ఈ మూడవ పాఠ్యాంశము మరింత క్లుప్తముగా, మరింత సులభముగా అర్థం కావటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ముందుగా 2 పాఠ్యాంశములను విన్నవారైనా, ఆ పాఠ్యాంశములు వినని వారైనా జాగ్రత్తగా మనసు పెట్టి, ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలోచించవలసినదిగా మరొకసారి సవినయముగా, ప్రేమతో మీకు తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, విశ్వాసులైనటువంటి వారు పరిశుద్ధముగానే బ్రతకాల. విశ్వాసులు అనే ట్యాగ్ తగిలించుకున్నాం కదా, విశ్వాసులు అనే పేరుంది కదా, విశ్వాసులు అన్న పేరు మాత్రం ఉంది కాబట్టి సరిపోతుంది. ఆ విశ్వాసులు అనే పేరుకు పరిశుద్ధత అనేది అవసరం లేదు అనుకోవాలా? లేదా విశ్వాసులుగా ఉండి ఆ విశ్వాస జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండాలా అని మనము జాగ్రత్తగా మన సొంత ఆలోచనల మాటల ప్రకారం కాకుండా, దేవుని యొక్క మాటల ఆలోచనల ప్రకారంగా, వాక్యములో దేవుడు వ్రాయించినటువంటి మాటల ప్రకారంగా మనము ఆలోచన చేయాలి. వాక్య ప్రకారంగానే మనము దేవుని యొక్క మాటలను, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను గూర్చి ఆలోచించాలి. అలా ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క మాటలు మనకు చాలా స్పష్టంగా తెలియజేసేటటువంటి సంగతులు సులభముగా అర్థం కావటానికి అవకాశం అనేది ఉంది. గడిచినటువంటి 2 భాగములలో మనము
వాక్యానుసారమైనటువంటి సంగతులను ఆలోచిస్తూ పరిశుద్ధముగా మన జీవితాలనేవి ఉండాలి అని లేఖనాలలో నుండి అనేకమైనటువంటి సంఘటనలను గూర్చి అనేకమైనటువంటి రిఫరెన్స్తో మనం వాక్య సందేశాన్ని నేర్చుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా కేవలం నోటి మాటలతో కాకుండా వాక్యములో ఉందా లేదా అనే కోణంలో వాక్యాన్ని తీసి చదువుచు వాటిని ఆలోచించేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఎందుకంటే వాక్యంలో లేని దానిని మాట్లాడటానికి లేదు, వాక్యంలో ఉన్నదానిని తీసివేయటానికి లేదు. వాక్యంలో దేవుడు వ్రాయించినది చెప్పమని చెబితేనే చెప్పాలి. వాక్యంలో ఉన్నది దేవుడు అది పాటించాలి మీరు అని చెప్పినప్పుడే దానిని మనం పాటించాలి లేదా అనుసరించాలి. దేవుడు చెప్పని దానిని చేయటానికి లేదు, దేవుడు చేయమని చెప్పిన దానిని విడిచిపెట్టడానికి లేదు. ఇది క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉంటూ మనము మన యొక్క ఆత్మీయ జీవితమును దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా కలిగి బ్రతికేటటువంటి ఒక చక్కనైన అవకాశము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యంలో ఉంటున్నటువంటి విధానాలు, దేవుడు మన కోసం వ్రాయించినటువంటి సంగతులు మనకు ఏ విధంగా తెలియజేస్తున్నాయో, మనకు ఏ రీతిగా హెచ్చరిస్తున్నాయో మనము వాక్యముల నుండి కొన్ని సంగతులను గూర్చి చదువుచు ఆలోచన చేయగలుగుతూ ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించుకోగలుగుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి సందేశంలో కొన్ని సంగతులు, రెండవ సందేశంలో మరికొన్ని సంగతులు, ఇప్పుడు 3వ సందేశంలో మరికొన్ని సంగతులను గూర్చి ఆలోచన చేద్దాం. మార్కు సువార్త మొదటిగా 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 23వ వచనం వరకు కొన్ని సంగతులను గూర్చి ఆలోచన చేయగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 23వ వచనంలో వరకు మనము జాగ్రత్తగా ఈ యొక్క మాటలు చూడగలుగుతుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ మాటలలో మనకు కనబడతా ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 23 వచనముల వరకు జాగ్రత్తగా చూద్దాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూసిరి. అపవిత్రమైన చేతులతో అంటే కడుగనటువంటి చేతులతో భోజనం చేసినప్పుడు చూస్తారు. చూసిన తర్వాత ఏమైందో చూస్తూ వాక్య సందేశాన్ని కొనసాగించుకుందాం. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. అంటే పెద్దల పారంపర్యాచారమును బట్టి వారు చేతులు కడుగుకొని భోజనం చేయాలి. కానీ ఇక్కడ మొదటి వచనంలో ఒకసారి మనం చూడగలిగితే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులలో శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూసిరి. యేసుక్రీస్తు శిష్యులలో కొందరు చేతులు కడుగకుండగా భోజనం చేసినప్పుడు వీరు చూసి వీరి యొక్క ఆలోచనలు మారాయి. ఎలా మారాయి అంటే, మనం కిందకు చదువుతూ ఆలోచన చేయగలుగుతుంటే చూద్దాం. 2వ వచనం నుండి, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని వారు భోజనం చేయరు. యూదులను పెద్దలను పారంపర్యాచారాన్ని బట్టి వారు చేతులు కడుగుకునే భోజనం చేయాలి. కానీ యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారంటే, కొంతమంది ఈ యొక్క భోజనం చేయటానికి ముందు చేతులు కడుగకుండా భోజనం చేశారు. అప్పుడు వీరి యొక్క విధానాలు ఎలా ఉన్నాయంటే, 3వ వచనం నుండి
మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. చూసారా వారి ఆలోచన విధానాలు. సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోవాలి. పారంపర్య ఆచారంను బట్టి చేతులు కూడా కడుగుకొని వీరేం చేయాలంటే భోజనం చేయాలి. ఇలా వీరి యొక్క పారంపర్య ఆచారం అనేది ఉంది. కానీ శిష్యులు ఏం చేశారంటే కడుక్కోకుండగా, చేతులు శుభ్రం చేసుకోకుండగా భోజనం చేయటానికి సిద్ధపడినటువంటి సందర్భాన్ని వారు చూసి ఆ విధంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. భోజనం చేయరు. జనసమూహముగా గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు అనుసరించేవాళ్ళు. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేదురని ఆయనను అడిగిరి. యేసుక్రీస్తు వారికి అడిగేశారు. నీ శిష్యులు ఎందుకు పారంపర్య ఆచారం చొప్పున చేయకుండగా అపవిత్రమైనటువంటి చేతులతో భోజనం చేయటం ఏంటి అని వీరు యేసుక్రీస్తు వారిని ప్రశ్నించటం అనేది జరిగింది. చూడండి ఆ మాట ఏం చెప్తున్నాడంటే, అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుటయని ఆయనను అడిగిరి. ఎవరికి? యేసుక్రీస్తు వారికి అడిగారు. అప్పుడు ఏం జరిగింది? అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను. ఎవరు? యేసుక్రీస్తు వారు ప్రశ్న అడిగినటువంటి వారితో ఏం చెబుతున్నారంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే కేవలం పెదవులతోనే గణపరుస్తారు, కానీ హృదయం అనేది దూరంగా ఉంది అని క్రీస్తు వారు చెబుతున్నారు. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవేశించినది సరియే అని చెప్పేశాడు యేసుక్రీస్తు వారు. వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. హృదయాన్ని దూరం పెట్టుకొని హృదయమును దేవునికి ఇవ్వకుండగా పెదవులతో మాత్రమే గణపరచటం అనేది వీరి యొక్క ఆలోచనల విధానంలో దేవుని దృష్టికి వీరు ఇష్టం లేనటువంటి వారిగా, అయిష్టమును కలిగినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. ఇలా ఉంటే కేవలము వారే కాదు, మనము కూడా మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా హృదయమును దూరం పెట్టుకొని కేవలం పెదవులతో మాత్రమే గణపరచగలిగితే, దేవునిని ఆరాధించగలిగితే అది దేవుని దృష్టిలో మన ఆరాధన అంగీకరింపబడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇక్కడ ఇంకా ఈ సందర్భాన్ని కొనసాగించుకోగలిగితే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారంను గైకొనుట దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మితిమీరినటువంటి పరిస్థితి, దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించినటువంటి పరిస్థితి. నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ప్రయోజనకరమగునది ఏదో అని కోల్పను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రినైనను తల్లినైనను వానికి ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అంటే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు అనేకమైనటువంటివిగా వారు చేసేటటువంటి వారిగా ఉంటున్నట్టు మనం లేఖనాల్లో చూస్తున్నాం. 14వ వచనం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేసేది లేదు, కానీ హృదయంలో నుండి వచ్చేవే, బయటికి వచ్చేవి మనుషుని ఏం చేస్తాయంట?
అపవిత్రునిగా చేస్తాయి. ఇప్పుడు ఆ యొక్క హృదయంలో నుండి బయటికొచ్చి మనిషిని అపవిత్రునిగా చేసేవేంటో చెబుతున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే 17వ వచనం. ఆయన జనసమూహములను విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? ఇది వాణ్ణి హృదయంలో ప్రవేశించి కడుపులో ప్రవేశింపక బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అవి భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుల్ని లోపలి నుండి బయలు వెళ్ళునదే మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి అన్నాడు. లోపలి నుండి అంటే ఎక్కడి నుండి? మనుషుల హృదయంలో నుండి. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను అన్నాడు. అంటే చెడ్డవన్నీ కూడా ఎక్కడ నుండి వస్తున్నట్టుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి అనంటే హృదయములో నుండి వస్తున్నాయి. ఆ హృదయములో నుండి చెడు ఆలోచనలన్నీ వచ్చి ఒక మనిషిని అపవిత్రునిగా చేసిస్తున్నాయి. ఒక మనిషిని అపవిత్రునిగా చేసిన తరువాత ఆ మనిషి అపవిత్రునిగా మారిపోతున్నాడు. అలా అపవిత్రునిగా మారిపోయాడు అనంటే అతనిలో ఏమి లేదని అర్థం? పరిశుద్ధత లేదు అని అర్థం. కాబట్టి ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నదా అని ఆలోచించినప్పుడు తప్పకుండా పరిశుద్ధతను కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఒక విశ్వాసికి ఉంది అన్న సంగతి గుర్తించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మొదటిగా ఆలోచించినప్పుడు కడుక్కోవటము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం గడిచినటువంటి రెండవ భాగంలో ఆలోచించాం. మొదటి భాగంలో కూడా ఆలోచించాం. ఏంటి? మన దేహాన్ని మనము చక్కగా శుభ్రపరచుకుంటాం. నీటితో కడుక్కుంటాం, స్నానం చేస్తాం. దేహానికైతే మనము చక్కగా శుభ్రపరచుకుంటాం కానీ ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండాలన్న సంగతిని మర్చిపోతాం. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాలను కలిగినటువంటి వారిగానే మనము ఉండాలి. ఏదేమైనప్పటికీ పరిశుద్ధుడైన దేవుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు, మన జీవితాలు కూడా పరిశుద్ధమైనవిగా ఉండి నేనున్న పరలోకానికి ఆత్మలో రావాలి అన్నది దేవుని యొక్క ఆలోచన విధానం. కాబట్టి మనం ఆలోచించగలిగితే పరిశుద్ధత అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆత్మను నిత్య రాజ్యంలో అనగా తండ్రి అయిన దేవుడు ఉన్నటువంటి పరలోకంలో చేర్చటానికి సామర్థ్యము కలిగినటువంటిది. ఏది? మన యొక్క బ్రతుకు, పరిశుద్ధమైనటువంటి బ్రతుకు తీరు. అలా బ్రతకగలిగితేనే పరలోకానికి మనకు ప్రవేశం అనేది ఉంది. ఆత్మలకు ప్రవేశం అనేది ఉంది. లేదు అనుకుంటే ఆత్మలకు మరొక చోట ప్రవేశం ఉంది. ఆ మరొక చోట ఏంటి అనంటే నిత్య నరకం. కాబట్టి మనం ఆలోచించగలిగినప్పుడు పరిశుద్ధమైనటువంటి జీవితాలను కలిగిన వారిగా మనము ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాలలో మనము ఎదిగేటటువంటి వారిగా, విశ్వాసులైనటువంటి వారిగా, విశ్వాసులైన కుమారులుగా మన జీవితాలను మనము సిద్ధపరచుకోవాలి. దేహానికి ఒకరోజు 3-4 సార్లు శుభ్రపరచుకోవటం అయితే మనకు తెలుసు. కానీ పాపము నుండి విడిపించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి, ఆత్మలో పాపం అనేది అంటటానికి వీలు లేదు అన్న సంగతిని మర్చిపోతాం. దేహానికి పట్టినటువంటి దుమ్ము ధూళిని, మురికిని పోగొట్టుకోగలుగుతున్నాం మనం. నీటితో స్నానం చేయటం, నీటితో శుభ్రపరచుకోవటం చేస్తున్నటువంటి మనం వాక్యముతో పాపమును పారద్రోలటానికి ఎందుకు ఇష్టపడట్లేదు అని ఆలోచించగలిగినప్పుడు
మన ఆలోచన విధానాలన్నీ కూడా శరీర సంబంధమైనవిగా ఉండటాన్ని బట్టే ఆత్మను గూర్చి ఆలోచించినటువంటి పరిస్థితులు విశ్వాసులని పిలువబడుతున్నటువంటి వారిలో లేదా విశ్వాసులను నడిపిస్తున్నటువంటి కొంతమంది సంఘ కాపురులలో కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యంలో చెప్పబడుతున్నటువంటి ప్రతి సంగతిని గూర్చి ఆలోచించినప్పుడు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించినటువంటి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించినటువంటి మనమందరమును కూడా ఎలా ఉండాలి అనంటే విశ్వాసులుగా పిలువబడుతున్నాము కాబట్టి సంఘ విశ్వాసులము కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితంను కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇలా ఆలోచన చేయగలిగితే అనేకమైనటువంటి మాటలు లేఖనాల్లో మనం చూడగలం. ఇప్పుడు మనము మార్కు సువార్త చూసాం కదా, మార్కు సువార్త చూసాం. ఇప్పుడు మత్తయి సువార్తలో ఒక మాట చూడగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 19-20 వచనములు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19-20 వచనములు జాగ్రత్తగా మనం చూడగలిగితే ఇక్కడ మరొక సంగతి మనకు కనబడుతుంది, చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19-20 వచనములు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19-20 వచనములు. 2 వచనములు చూద్దాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రులనుగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వచ్చేటటువంటివి కూడా మనుషుని అపవిత్రునిగా చేస్తాయని చెప్తున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 19వ వచనం నుండి దురాలోచనలు మొదటి పాయింట్, రెండో పాయింట్ నరహత్యలు, మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు? వ్యభిచారములు, నాలుగవది వేశ్యగమనములు, ఐదవది దొంగతనములు, ఆరవది అబద్ధ సాక్ష్యములు, ఏడవది దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఎక్కడి నుండి వస్తాయంటే ఇవన్నీ హృదయంలో నుండే వస్తున్నాయి. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. అంటే చేతులు కడుగకుండగా మనం తినినా కూడా అపవిత్రపరచబడేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ అపవిత్రపరచబడింది అనంటే శరీరం అయితే బలహీనపరచబడవచ్చు. మురికితో మనము దేహానికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు దాని వలన మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ దాని వలన ఆత్మకు నష్టం అనేది లేదు. కానీ హృదయములో నుండి వచ్చేటటువంటి చెడు ఉద్దేశాలు, దొంగతనములు, వ్యభిచారములు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు, కామములు, కృత్రిమలు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో హేయమైనటువంటి కార్యములు. కాబట్టి అవన్నీ హృదయములలో నుండి రావటం అనేది అది పరిశుద్ధత నుండి దూరం చేసేటటువంటి కార్యాలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చేతులు కడుగకుండా భోజనం చేయటం అపవిత్రము కాదు కానీ అని చెప్పేశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధులుగా బ్రతకవలసినటువంటి బాధ్యత దేవుడు మనపై పెట్టాడు. కాబట్టి పరిశుద్ధులుగా బ్రతికేటటువంటి ఆలోచనను కలిగినటువంటి వారమై మనము ఉండాలి. పరిశుద్ధులుగా బ్రతకాలని పరిశుద్ధుడైన దేవుడే కోరుకున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇప్పుడు మనం మత్తయి సువార్త చూసాం. లూకా సువార్తలో 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయము 39-40 వచనములు. లూకా సువార్త 11వ అధ్యాయము 39-40 వచనంలో ఒకసారి చూడగలిగితే లూకా సువార్త 11వ అధ్యాయము 39-40 వచనములు.
అన్ అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా అన్నాడు. అంటే వీరు దేనిని శుద్ధి చేస్తారంటే వెలుపలి భాగాన్ని. లోపలి భాగము దోపుతోనూ చెడుతనంతోనూ నింపబడి ఉంటుంది. అంటే మనం కూడా అలాగే చేస్తున్నాం. మన జీవితాలు కూడా అలానే ఉంటున్నాయి. కాబట్టి ఆలోచన చేయగలుగుతూ ఉన్నప్పుడు కేవలము దేహాన్ని మనం శుభ్రపరచుకోవటం కాదు, దేహాన్ని నడిపించగలుగుతున్న ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండి పరలోకానికి వెళ్ళాలంటే కేవలం దేహాన్ని శుద్ధి చేసుకోవడం, శుభ్రపరచుకోవటమే కాదు, ఆత్మకు అంటకుండగా, పాపం అనేది ఆత్మకు అంటకుండగా ఈ భూమి మీద బ్రతకాలి. పరిశుద్ధమైనటువంటి జీవితంను కలిగి పరిశుద్ధులుగా బ్రతికేటటువంటి ఆలోచన విధానములను కలిగిన వారై వాక్యమును ఎరిగినటువంటి వారిగా పరిశుద్ధులుగా మన జీవితాలను మార్చుకొని, పరిశుద్ధులుగా మన యొక్క జీవితాలను మలచుకొని దేవుని కోసం బ్రతికేటటువంటి వారిగా మనం ఉండాలి. మనం కూడా కేవలము వెలుపలనే శుద్ధి చేస్తూ బ్రతకగలిగితే, శుభ్రం చేసుకుంటూ బ్రతకగలిగితే ఆత్మీయ జీవితం అనేది రోగముతో, పాపమనే రోగంతో నింపబడుతుంది. ఎప్పుడైతే ఆత్మ పాపమనే రోగంతో నింపబడిందో ఆత్మకు నిత్య నరకమే గతి. నిత్య నరకానికి ఎప్పుడైతే ఆత్మ ప్రవేశిస్తుందో అక్కడ అగ్ని ఆరిపోదు, ఆత్మకు చావు లేదు గనుక కోటాను కోట్ల సంవత్సరములు అక్కడ యుగ యుగములు తరతరములు నిత్య నరకములోనే యాతన పడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి ప్రవేశించిన మనమందరమును కూడా, బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి ప్రవేశించిన మనమందరమును కూడా విశ్వాసులుగా కేవలము పిలువబడుతున్నామా? నిజమైన విశ్వాస జీవితాలను కలిగి పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నామా అన్నది మనంతట మనంగానే ప్రశ్నించుకోవాలి. ఎదుటి వారికి ప్రశ్నించడం తర్వాత సంగతి, కానీ మొదటిగా మన ఆత్మీయ జీవితమును మనము పరిశుద్ధముగా ఉంచుకోగలుగుతున్నామా లేదా, పరిశుద్ధతను కొనసాగించుకోగలుగుతున్నామా లేదా, పరిశుద్ధత జీవితమును కలిగి బ్రతుకుతున్నామా లేదా అనేటటువంటి ప్రశ్నలు మనకు మనముగా ప్రశ్నించుకుంటూ మన ఆత్మీయ జీవితమును పరిశుద్ధమైనటువంటి జీవితముగా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా కలిగి బ్రతికేటటువంటి ఆలోచనను మనము మొదటిగా చేయగలగాలి. మనము పరిశుద్ధులుగా ఉంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, పరిశుద్ధమైన జీవితంలో ఎదుగుతూ ఇతరులకు పరిశుద్ధమైనటువంటి మాటలను చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే ఇతరులు కూడా మన యొక్క జీవితములను బట్టి వారు పరిశుద్ధులుగా బ్రతికేటటువంటి అవకాశం అనేది మనము కల్పించిన వారంగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధమైనటువంటి జీవితం అనేది చాలా విలువైనటువంటిది. 42 వచనం నుండి 48 వచనాల వరకు చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 42 వచనం నుండి 48 వచనాల వరకు ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామనంటే 42 నుండి 48 వచనాలు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా మొదలైన ప్రతి కలహమును 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయము, దేవుని ప్రేమను, నీతిని విడిచిపెట్టువారు. అంటే నీతిని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి. వాటిని మానక వీటినే చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో, ఆగ్రపీఠములలో, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగవలెను. అంటే సమాధులు మనం ఆలోచించినప్పుడు ఆ సమాధులలో కేవలము బయట శృంగారంగా చాలా
అందముగా కనబడతాయి. కానీ లోపల ఏముంటాయంటే ఎముకలు. పెయింటింగ్ ఏసినప్పుడు బయట సమాధులనేవి చాలా చక్కగా కనబడతాయి మనం చూసినప్పుడు. కానీ లోపల ఏముంటాయి ఆ సమాధులు కట్టిన దగ్గరనంటే ఎముకలు మాత్రమే కనబడతాయి. ఎముకలు మాత్రమే ఉంటాయి. మన హృదయాలు కూడా అలానే ఉన్నాయి. బయట మనం చూడటానికి నీతిమంతులుగా కనబడుతున్నప్పటికీ హృదయ ఆలోచనల విధానాలు వేరు అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే 45 వచనంలో, అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడొకడు బోధకుడా ఇలాగు చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుచున్నారు. ఇవన్నీ మనం చూస్తుంటే వారి యొక్క విధానాలు వేరు. కేవలం బరువులను, భారాన్ని మాత్రం వారు ఇతరుల మీద పెడతారు, కానీ వేలితో కూడా వారు ముట్టరు అని చెప్పేసాడు. అంటే వారి విధానాలు ఎలా ఉంటాయంటే ఇతరులకు మాత్రం చెప్తారు, మీరు పరిశుద్ధులుగా బ్రతకండి, మీరు దేవునికి ఇష్టమైన జీవితాలు కలిగి బ్రతకండి, కానీ మేము అలా బ్రతకము అనేది వారి ఉద్దేశం. కేవలం వీరు మాట్లాడతారు కానీ ఆ మాటల ప్రకారం వీరు చేయరు. మీరు అలా ఉండకూడదు అని మనకు అర్థం కావటానికి ఈ మాటలు సాదృశ్యంగా ఉన్నాయి. కేవలము బోధించేవారు కూడా బోధిస్తున్నామనంటే ఆ బోధ ప్రకారం మనం నడవగలిగేటటువంటి వారిగా ఉంటూ ఇతరులకు బోధించాలి. ఇది వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నటువంటి సంగతి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాలను కలిగి మనం బ్రతుకుతూ ఇతరులకు పరిశుద్ధతను గూర్చి చెప్పాలి. దొంగతనం చేయొద్దు అని చెప్పేటటువంటి వ్యక్తి దొంగతనం చేసి, నేను దొంగతనం చేశాను, నువ్వు చేయకూడదు అని చెప్తే ఆ వ్యక్తి వింటాడా? వినడు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధతగా నేను ఉండట్లేదు, కానీ మీరు పరిశుద్ధులుగా బ్రతకండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తులు వినేటటువంటి వారు ఎవరు కూడా పరిశుద్ధులుగా బ్రతకడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ చెప్పే వ్యక్తిలోనే పరిశుద్ధత అనేది లేదు, మరలా మాకు పరిశుద్ధులుగా బ్రతకమని చెబుతున్నాడు. కాబట్టి అలా బ్రతకవలసిన అవసరత మాకు లేదు అని సింపుల్గా ఆ మాటలను విడిచిపెట్టే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆలోచన చేయగలిగితే పరిశుద్ధతను గూర్చి ఎదుటి వ్యక్తికి చెప్పగలిగినప్పుడు ఆ పరిశుద్ధత అనేది చెబుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయానికి వెళ్లే ముందుగా రోమపత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వచనములను మొదటిగా చూసి తర్వాత 12వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము మొదటి నుండి 3 వచనములు. రోమపత్రిక 1వ అధ్యాయము మొదటి నుండి 3 వచనములు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా మనకు వాగ్దానము చేసెను. అంటే ఈ మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు మనకేమర్థమవుతుంది? మొదటి వచనంలో చాలా ప్రాముఖ్యమని, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా, దేవుని ప్రియులెవరు చెబుతున్నాడు, దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ అన్నాడు. అంటే పరిశుద్ధులుగా ఉండటానికే మనమందరం కూడా ఎక్కడకు పిలువబడ్డాము? క్రీస్తు సంఘంలోనికి పిలువబడ్డాము. ఆత్మ మూలంగా, నీటి మూలంగా, బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడిన మనము, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము, క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి మనమే పరిశుద్ధులము అని చెప్పేశాడు.
కేవలము అంతటితో ఆగిపోయిందా, అంతటితో ఆపేయాలా అని మనం ఆలోచించినప్పుడు ఆ పరిశుద్ధతను కొనసాగించుకోవాలి. అదే అంటున్నాడు. ఆ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. పరిశుద్ధులుగా ఉండటానికి మనము పిలువబడ్డాము. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ భారమును మనము కలిగి ఉండాలి. రోమపత్రిక. అదే రోమపత్రిక 12వ అధ్యాయము. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనంలో మనం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగమును అన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడు అన్నాడు. పరిశుద్ధులుగా మనం ఉండటానికి ఈ లోక మర్యాదలోను, ఈ లోకానికి సంబంధించినటువంటి వాటిలోను కలిసిపోకుండా పరిశుద్ధమైనటువంటి వారిగా, ప్రత్యేకింపబడినటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి నూతన పరచబడాలంటున్నాడు. 2వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నాడు. అంటే మన మనసు మారాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి, రూపాంతరంలోనికి రావాలి. ఒక గొంగలి పురుగు ఎలాంటి రూపాంతరంలోనికి వస్తుందో అలాంటి రూపాంతరంలోనికి మనము రావాలి. గొంగలి పురుగు ఎలాంటి రూపాంతరంలోనికి వస్తుందంటే, మొదటిగా గొంగలి పురుగుగా ఉంటుంది. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఆ పురుగును మనము ముట్టుకోవటానికి గాని, దానిని తాకటానికి గాని, దానిని చేతితో పట్టుకోవటానికి గాని, దానితో ఆడుకోవటానికి గాని, దానిని చూడటానికి గాని అసహ్యించుకునేటటువంటి విధంగా ఒక గొంగలి పురుగు అనేది మన కంటికి చూడ వికారంగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ గొంగలి పురుగు చీతాకోక చిలుకగా మారి మన కళ్ళ ముందుకొచ్చి రంగు రంగులుగా మన కళ్ళ ముందు ఎగురుతూ ఉన్నప్పుడు ఆ చీతాకోక చిలుకను మనము చూడటానికి ఇష్టపడతాం, తాకటానికి ఇష్టపడతాం, ముట్టుకోవటానికి ఇష్టపడతాం, పట్టుకోవటానికి ఇష్టపడతాం. అవసరమైతే ఆ చీతాకోక చిలుకతో ఆడుకోవటానికి కూడా ఇష్టపడతాం. చాలా మంది పిల్లలు చీతాకోక చిలుకను తీసుకుని దానితో ఆడుకుంటూ ఉంటారు. అంటే దీని ఆలోచన మనకు ఏ విధమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది అనంటే, ఒక గొంగలి పురుగుగా ఉన్నటువంటిది సీతాకోక చిలుకగా మారినప్పుడు మనం ఇష్టపడుతున్నాం. కానీ సీతాకోక చిలుకగా మారకముందు అది ఒక గొంగలి పురుగు జీవితం. కాబట్టి గొంగలి పురుగు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఇష్టపడం. సీతాకోక చిలుకగా మారినప్పుడు మనం ఇష్టపడుతున్నాం. దేవుడు కూడా మనం మారాలని కోరుకుంటున్నాం. మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మీరు బ్రతకగలిగితేనే, ఆ పరిశుద్ధతను మీరు కాపాడుకోగలిగితేనే అదే జీవితాన్ని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మనలో మరలా ఆ పాపం అనేది అంటుకోవటానికి అవకాశాన్ని మనము ఇవ్వకూడదు అని లేఖనాల్లో అనేకమైనటువంటి సంగతులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో నుండి మనము ప్రత్యేకింపబడినటువంటి వారిగా, పరిశుద్ధమైనటువంటి జీవితాలను కలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులు తెలియజేయటం అనేది జరిగింది. మరొక ఉదాహరణను మనం ఆలోచిద్దాం. ఇది వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో కొన్ని సర్పములు ఏం చేస్తాయంటే, అనేకమైనటువంటి సర్పాలు కూడా చేస్తాయి, పాములు. ఆ పాములు ఏం చేస్తాయంటే, శీతాకాలంలో కానీ ఈ యొక్క వేసవి కాలంలో కానీ సర్పానికి ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని మనం గుర్తించాలి. ఆ విధానం ఏంటంటే,
ఒక పాము లేదా ఒక సర్పము ఏం చేస్తదంటే తన పొరను విడిచేస్తది. అప్పుడప్పుడు మనకు ఆ యొక్క సర్పము పొర కనబడుతుంది. ఆ యొక్క సర్పము ఆ యొక్క పాము పొర మనకు కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క పాము ఆ పొరను విడిచేస్తుంది. పాత పొర విడిచేసి ఆ పాము వెళ్ళిపోతుంది. పొర అందులోనే ఉండిపోతుంది. ఇది కూడా మనకేం నేర్పిస్తుందంటే పాత రోత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితమును ధరించుకొని ఉండాలి అన్న సంగతి ఒక పాము కూడా పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. కేవలం గొంగళి పురుగే కాదు, పాము కూడా పాఠాన్ని మనకు నేర్పించగలుగుతుంది. కానీ మనం ఆలోచించే విధానంలో ఫెయిల్ అవుతున్నాం కాబట్టి అర్థం కాదు. ఒక పాము నేర్పించగలుగుతుంది, ఒక గొంగళి పురుగు నేర్పించగలుగుతుంది, ఒక పక్షిరాజు కూడా నేర్పిస్తుంది. పక్షిరాజు ఎలా నేర్పిస్తుందంటే మొదటిగా ఆ పక్షిరాజు అనేది తన యొక్క గోళ్ళు ఊడిపోతున్నప్పుడు ఆ యొక్క గోళ్ళను తనకు తానుగానే తన యొక్క ముక్కుతో దానిని పట్టి లాగేసుకోవటం, లేదనుకుంటే బలమైన బండరాయికి వెళ్ళి ఆ యొక్క గోళ్ళను ఢీకోవటం, తన యొక్క ముక్కును ఢీకోవటం, ఇలా చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ యొక్క గోళ్ళన్నీ కూడా ఊడిపోయి కొన్ని రోజుల తర్వాత మరలవి నూతనమైనటువంటి గోళ్ళు చిగురించటం, అటు తర్వాత నూతన దేహంను ధరించుకున్నటువంటి నవీన స్వభావంను ధరించుకున్నటువంటి పక్షిరాజు క్రొత్తదనమును కనుపరుచుకోవటం. ఇవన్నీ మనకేం నేర్పిస్తున్నాయంటే పాత జీవితమును విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని కలిగి బ్రతకాలి అన్న విషయాన్ని నేర్పిస్తున్నాయి. ఒక గొంగళి పురుగును చూసినా, ఒక పామును చూసినా, లేదా సర్పమును చూసినా, లేదనుకుంటే ఒక పక్షిరాజును చూసినా మనకు నూతనమైన జీవితాలను కలిగి ఉండాలి అన్న విషయాన్ని నేర్పిస్తున్నాయి. కాబట్టి క్రీస్తును ధరించుకున్నటువంటి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాలుగానే ఉండాలి. ఆ పరిశుద్ధతను మనము చివరి క్షణము వరకు కాపాడుకోవాలి అనేటటువంటి సంగతులు నేర్పిస్తున్నాయి. ఇప్పుడు మనము ఈ యొక్క 3వ భాగంలో నేర్చుకున్నటువంటి సందేశం కూడా అదే. చివరి వరకు పరిశుద్ధతను కాపాడుకోగలగాలి. మన ప్రాణం పోయేంత వరకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి మనము బ్రతకాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా 3వ భాగంలో మనము మరికొన్ని విషయాలను గూర్చి ఆలోచించటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క మాటలు వింటూ ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి శుభములు, వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతి, స్తోత్రములు తెలియజేయచ్చు ఉన్నాము తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి కొన్ని సంగతులను గూర్చి మీరు రాయించిన లేఖనాలలో నుండి ఆలోచించడం అనేది జరిగింది తండ్రి. చెప్పబడినటువంటి ప్రతి మాట విని ఉన్నటువంటి, వినబోచున్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి తమ తమ ఆత్మీయ జీవితాలలో తండ్రి పరిశుద్ధులుగా బ్రతకాలన్న తలంపును, ఆలోచనను కలిగించండి. ఆ పరిశుద్ధత జీవితమును స్థిరపరుచుతూ తండ్రి ఆ యొక్క స్థిరమైన జీవితమును తండ్రి చివరి వరకు కాపాడుకునే బాధ్యతను కలిగిన వారుగా, విశ్వాసులుగా ఈ భూమి మీద బ్రతకటానికి మీ సహాయం దయచేయండి. ఇది వరకు చెప్పబడిన మాటలను బట్టి మీకు మరొకసారి వందనములు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. ఈ విధంగా మరల మేము కూడుకొని మీ యొక్క మాటలను ధ్యానించే సమయం వరకు మా ప్రాణం పోకడం మీ ప్రియ కుమారుడైన క్రీస్తువాని యొక్క 2వ రాకడ ఆలస్యమైతే మరలా ఈ విధంగా కూడుకునే భాగ్యమును మీరు మాకు కల్పించి మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.